చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సాయి ప్రకాష్ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. హనుమకొండలో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. హుస్నాబాద్ వద్ద సాయి ప్రకాష్ను హత్య చేసి ఒక బావిలో పడవేసినట్టు పోలీసులు గుర్తించారు. సాయి ప్రకాష్ హత్య కారకుడైన కానిస్టేబుల్తో పాటుగా నిర్మల అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సాయి ప్రకాష్ మృతదేహాన్ని గుర్తు తెలియని శవంగా భావించి మున్సిపల్ అధికారులు ఖననం చేశారు. ఆ బాడీని బయటకు తీసి రీపోస్ట్ మార్టం చేయనున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, ములుగు జిల్లా వెంకటాపురం సాయి ప్రకాష్ మిస్సింగ్ కేసు హత్య కేసుగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంకటాపురం చెందినటువంటి సాయి ప్రకాష్ పిన్ని నిర్మల వెంకటాపురం పిఎస్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ శ్రీనివాస్ వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్యకు నిందితులు పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ హత్య ఇప్పుడు రెండు జిల్లాలు, ఇటు ములుగు జిల్లా, వరంగల్ జిల్లా, సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ ప్రాంతాల్లో కలకలం చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంకటాపురం పిఎస్లో కానిస్టేబుల్ శ్రీనివాస్ గతంలో పనిచేశారు. అప్పుడు శ్రీనివాస్ పనిచేసినప్పుడు సాయి ప్రకాష్ పిన్ని నిర్మలకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. వివాహేతర సంబంధానికి సాయి ప్రకాష్ అడ్డంగా మారుతున్నాడు. ఇటు కానిస్టేబుల్ శ్రీనివాస్ను కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి సస్పెండ్కు గురి కావడానికి కారణం సాయి ప్రకాష్ అనే ఉద్దేశంతో కానిస్టేబుల్ శ్రీనివాస్ కావచ్చు, నిర్మల ఈ హత్యకు ప్లాన్ పడినట్టు తెలుస్తుంది. సుపారీ గ్యాంగ్తో ఈ హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2-3 రోజుల నుంచి కూడా హనుమకొండ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరిపి ఈ కేసునంతా ఛేదించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేసుకు సంబంధించి మరి కాసేపట్లోనే వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఈ సాయి ప్రకాష్ సంబంధించినటువంటి హత్య కేసుకు సంబంధించిన వివరాలు కావచ్చు, నిందితులను అరెస్ట్ చూపేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. గత 2-3 రోజులుగా హనుమకొండ పిఎస్ ఈ పరిధిలో సాయి ప్రకాష్ సంబంధించినటువంటి మిస్సింగ్ కేసు హత్య కేసుగా మారడంతో పోలీసులు విచారణ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైతే ఈ నెల 15వ తారీఖున సాయి ప్రకాష్ హనుమకొండకు వచ్చాడు, హనుమకొండకు వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి 18వ తారీఖు వరకు కూడా కుటుంబ సభ్యులు కనిపించకపోవడంతో ఆచూకీ లేదంటే హనుమకొండ పోలీసులను సాయి సంబంధించినటువంటి ప్రకాష్ కుటుంబ సభ్యులు ఆశ్రయించి మిస్సింగ్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి హనుమకొండ పోలీసులు కూడా సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి ఈ హనుమకొండ సిటీ కావచ్చు, నయీంనగర్ ప్రాంతంలో, గోపాల్పూర్ సంబంధించిన ప్రాంతంలో కూడా ఈ సాయి ప్రకాష్ సంబంధించినటువంటి కారు వెనకాల ఆటో రెక్కి నిర్వహించి ఆటో సంబంధించినటువంటి నిందితులు కారులోకి వచ్చి సాయి ప్రకాష్ను హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత అదే కారులో హుస్నాబాద్ సమీప ప్రాంతంలోని జిల్లెలగడ్డ బావిలో సాయి ప్రకాష్ సంబంధించినటువంటి డెడ్ బాడీని వేసినట్టు తెలిసింది. ఆ తర్వాత అక్కడనే హుస్నాబాద్ పోలీసులు కూడా అనుమానాస్పదంగా ఉన్నటువంటి డెడ్ బాడీగా తీసుకొని తర్వాత 18వ తారీఖు అక్కడే ఖననం చేసినట్టుగా తెలుస్తుంది. కొంత కుటుంబ సభ్యులు డెడ్ బాడీ ఇవ్వకపోవడం కావచ్చు, డెడ్ బాడీ ఖననం కావడంతో వాళ్ళ అయోమయానికి గురైన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఒక పోలీస్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ కానిస్టేబుల్ క్రిమినల్ మైండ్తో సాయి ప్రకాష్ అనేటువంటి వ్యక్తిని హత్యకు పూనుకోవడం వరంగల్ జిల్లాలో కలకలం చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంకటాపురం పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేసినప్పుడు సాయికృష్ణ పిన్ని నిర్మలతో వివాహేతర సంబంధం ఏర్పడడం కావచ్చు, ఆ తర్వాత వివాహేతర సంబంధానికి అడ్డుగా మారుతున్న అంశం కావచ్చు, సస్పెండ్ అయినటువంటి కారణం నేపథ్యంలోనే సాయికృష్ణను హత్య చేయాలని నిర్మల కావచ్చు, ఇటు పోలీసు కానిస్టేబుల్ శ్రీనివాసు నిర్ణయించినటువంటి నేపథ్యంలో సుపారీ గ్యాంగ్తో హనుమకొండ నగరంలో హత్య చేశారు. అక్కడ తర్వాత పోలీసులకు దొరకకుండా పోలీసు సంబంధించిన క్రిమినల్ మైండ్తో కానిస్టేబుల్ శ్రీనివాసు సాయికృష్ణ సంబంధించిన మొబైల్ ఫోన్ను ట్రైన్లో పంపించి ట్రైన్లో వేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పాలకుల దగ్గర పోలీసులు సిగ్నల్లు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత క్రిమినల్ మైండ్తో క్రిమినల్ వ్యవహారంతో పోలీస్ కానిస్టేబుల్ వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఈ హత్య కేసు సంబంధించినటువంటి పూర్తి వివరాలను వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ చెప్పబోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వెంకటాపురం గ్రామస్తులంతా కూడా ఈరోజు స్వచ్ఛందంగా బంధు పాటించి వెంకటాపురం గ్రామస్తులు కావచ్చు, ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలకు ఎంతోగా సహాయ సహకారాలను సాయి ప్రకాష్ అందించారు. సాయి ప్రకాష్ మృతికి కారణమైన వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా వెంకటాపురం సంబంధించినటువంటి గ్రామస్తులు కావచ్చు, బంధువులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయి ప్రకాష్ హత్య సంబంధించి కూడా ఎందుకు ఇలా పిన్ని నిర్మల వ్యవహరించింది, పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు ఇట్లా వ్యవహరించాడు, ఆల్రెడీ వెంకటాపురం పిఎస్ నుంచి వెంకటాపూర్కు ట్రాన్స్ఫర్ అయ్యి వెంకటాపూర్లో విధులు నిర్వహిస్తున్నారు. 18వ తారీఖు హత్యకు సంబంధించుకోవచ్చు. 15 నుంచి 18 తర్వాత 3 రోజులు కూడా నిర్మల పిన్ని ఇంటి దగ్గరే ఉంది. ఇటు పోలీస్ కానిస్టేబుల్ కూడా వెంకటాపూర్ పిఎస్ పరిధిలో విధులు నిర్వహించారు. అంటే ఇద్దరు కూడా ఏమి తెలియనట్టు, మాకేం సంబంధం లేనట్టుగా వ్యవహరించినట్టు పోలీసుల విచారణలో వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి కాసేపట్లోనే ఈ సాయి ప్రకాష్ హత్యకి సంబంధించిన వివరాలను వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. మరి ఎవరెవరు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు సుపారీ గ్యాంగ్, ఈ సుపారీ గ్యాంగ్ ఎంత ఇచ్చి హత్య చేశారు, ఇందులో ఎవరెవరు ఇంకా ప్రమేయం ఉంది, ఎవరెవరు ఈ హత్యకు పూనిన వివరాలు మరి కాసేపట్లోనే వరంగల్ సిపి వెల్లడించబోతా ఉన్నారు. మూర్తి. థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.